నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మరి ఆదివారం ఇచ్చినాడు కాబట్టి మనందరం కలిసి తెలుగు పాట పాడుకుందాము. నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. మన యొక్క జీవితాల్లో అద్భుతం జరగాలంటే మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. దేవుని యొక్క కార్యాల కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాము. మనం ఏదైతే దేవుని అడుగుతామో ఖచ్చితంగా మన కోసం చేసే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీ
ఆశ్చర్యకార్యములు జరిగించండి మా యొక్క జీవితంలో. నీ నామముకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా తెలుగు పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించున్నాం. కన్నడ పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವವರು ಯೆಹೋವ ಶಮ್ಮ ದೇವರು, ಅವರೇ ಜೀವನ ಕೋಟೆಯು, ಯಾವ ಭಯವೂ ನನಗಿಲ್ಲ. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವವರು ಯೆಹೋವ ಶಮ್ಮ ದೇವರು, ಅವರೇ ಜೀವನ ಕೋಟೆಯು, ಯಾವ ಭಯವೂ ನನಗಿಲ್ಲ. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಎಲ್ಲ ಜಯವು ನೀಡಿದರು ಯೆಹೋವ ನಿಸ್ಸಿಯ ದೇವರು, ಎಲ್ಲ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಗಡ ಇರುವ ರಾಜನು. ಎಲ್ಲ ಜಯವ ನೀಡಿದರು ಯೆಹೋವ ನಿಸ್ಸಿಯ ದೇವರು, ಎಲ್ಲ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಗಡ ಇರುವ ರಾಜನು. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಾಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ,
ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಅಗತ್ಯವೆಲ್ಲ ಪೂರೈಸುವರು ಯೆಹೋವನೇ ದೇವರು, ಅವರೇ ಎಲ್ಲ ನೋಡಿಕೊಳ್ಳುವ ನನ್ನ ಒಳ್ಳೆ ಸಹಾಯಕರು. ಅಗತ್ಯವೆಲ್ಲ ಪೂರೈಸುವರು ಯೆಹೋವನೇ ದೇವರು, ಅವರೇ ಎಲ್ಲ ನೋಡಿಕೊಳ್ಳುವ ನನ್ನ ಒಳ್ಳೆ ಸಹಾಯಕರು. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. One more time. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನ ಯೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటి వరకు కూడా తెలుగు పాటల ద్వారా, కన్నడ పాటల ద్వారా, ఇంగ్లీష్ పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతి చెల్లించుకున్నాం. ఆరాధన ద్వారా దేవుని ఆరాధించుకున్నాం. సో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. సో మనమందరము కూడా సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం అడుగుపెట్టి ఉన్నాము. సో ఈ నెలలో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని విశ్వాసంతో, నమ్మకంతో కూర్చొని మనం దేవుని వాక్యం విందాం. మనమందరం కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమిటి, ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటనే దాని గురించి ఒక్కసారి మనం విందాం. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనే దాని గురించి ఆలోచన కలిగి ఈ వాక్యం మనం విందాం. అందరూ కూడా దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మీ చేతులు ఈ వాక్యం మీద పెట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు తండ్రి. ప్రభువా నాయన, 2025 సంవత్సరంలో 8 నెలలు మమ్మల్ని కాచి కాపాడించావు. నేను 9వ నెలలో మేము అడిగిపెట్టున్నాము తండ్రి. ఈ మొదటి ఆదివారమున ఈ విధంగా నీ వాక్యము మేము వింటున్నప్పుడు నీవిచ్చిన వాగ్దానం ప్రకారం మా జీవితాల్లో ధైర్యాన్ని నింపండి తండ్రి. ప్రభువా నాయన, మేము ధైర్యము కలిగి ఉంటే మా జీవితంలో అనేక ఆశీర్వాదాలు, బహుమానాలు పొందుకుంటామని నీవిచ్చిన వాగ్దానము ప్రకారం నాయన మా జీవితంలో ఈ నెలంతా కూడా ధైర్యంతో నింపి నడిపించు తండ్రి. ప్రభా నీ కృప కాపుదలు దయచేయండి. ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు తండ్రి, నా నోటి మాట ద్వారా వచ్చిన ప్రతి మాట కూడా నీ వాక్యమై ఉండాలి తండ్రి. బైబిల్లో ఉన్న వాక్యంలో నేను మాట్లాడాలి తండ్రి. ప్రభా అలాగే నా శరీర అవయవాలన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ఎవరైతే వింటున్నారో వారికి వినగలిగే చెవులను, అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేసి వారి హృదయం మీద ఈ మాటలను రాయించుకుని ఆ వాక్యం ద్వారా వారు జీవించే అవకాశం వారికి దయచేయి తండ్రి. ప్రభా ఆయన తండ్రి, మా జీవితాలు ఏది కొరత ఉన్నదో వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తారు నమ్మచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుని యేసయ్య నామములో ప్రార్థనని వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదువుకున్న మన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఈ నెలంతా కూడా ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. సో డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. సో రిచ్లీ రివార్డెడ్, మనల్ని బహుమానంతో, గొప్ప బహుమానంతో దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. సరే, ఇక్కడ మనము ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే
మొదటి భాగంలో మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి అనే మాటను మనం అర్థం చేసుకుందాం. విడిచిపెట్టకుడి అంటే ఎవరైతే ధైర్యం కలిగి ఉన్నారో వారి ధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు చెప్పే మాట అండి ఇది. ఎవరైతే ధైర్యాన్ని కలిగి ఉంటున్నారో వారు ధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. మరి దేవుడు ధైర్యవంతులనే కాదండి, పిరికి వారిని కూడా దేవుడు పట్టుకుని దేవుని వైపుకు నడిపిస్తే దేవుడు, ఆయన మార్గానికి నడిపించే దేవుడు మన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది భక్తిలో చాలా ధైర్యంగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ ధైర్యం ఆ భక్తి అనేది కోల్పోతున్నారు. అందుకే దేవుడు ఈ మాట మనకి సూటిగా మాట్లాడుతున్నాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. మీరు ఆల్రెడీ ధైర్యం కలిగి ఉన్నారు, కానీ అది మీ చుట్టూ ఉన్న శ్రమల ద్వారా, మీకున్న రోగముల ద్వారా, మీకున్న కష్టాల ద్వారా దేవుని మీద నమ్మకము, విశ్వాసము, ధైర్యం కోల్పోతున్నారు. అందుకే దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వారంలో, ఈ నెలలో మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే, దేవుని బహుమానాలు పొందుకోవాలంటే దేవుని మీద నమ్మకంతో ధైర్యం కలిగి ఉండండి. ఈ మొదటి వారంలో మనమందరం కూడా విశ్వాసము, ధైర్యం అనేది మనం పట్టుకుని ఇంకా విడవకుండా ఇంకా అధిక ధైర్యంతో మనం ముందుకు సాగుదాం. మనమందరం కూడా బైబిల్ చూసినప్పుడు బైబిల్లో మనకి ఒక మాట ప్రతి చోట కూడా కనబడుతుంటుంది, భయపడవద్దు, డు నాట్ ఫియర్. సో మనం భయపడకూడదు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చున్నాడు. మరి ఆ వాగ్దానం ప్రకారము నీవు ఆ వాగ్దానం ప్రకారం జీవిస్తున్నావా? మనము బైబిల్లో ఈ మాటను చూసినప్పుడు, భయపడవద్దనే మాటను చూసినప్పుడు 365 సార్లు ఈ భయపడవద్దనే మాటను రాయించబడినదని మనకి బైబిల్ చెప్తుందండి. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో మీరు ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే డు నాట్ ఫియర్ హౌ మెనీ టైమ్స్ రిటన్ ఇన్ ద బైబిల్ అంటే, సో మనకి 365 టైమ్స్, 365 టైమ్స్ రిటర్న్ ఇన్ ద బైబిల్ అని మనకి తెలియజేస్తుంది. మనం సంవత్సరానికి ఎన్ని రోజులు చూసుకుంటున్నామంటే, సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఆ 65 రోజులు, 365 రోజుల్లో దేవుడు మనకి ప్రతిరోజు కూడా చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మరి ఎందుకు నీ ధైర్యాన్ని విడిచిపెడుతున్నావు? దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ నీలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, నీ చుట్టూ అనేక భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, దానిని చూసి నీవు భయపడవద్దు. నీవు ఎందుకు భయపడవద్దు అంటే చెప్తున్నాడంటే, మనకి ఈ లోకము శాశ్వతమైనది కాదండి, మనకి తాత్కాలికమైనది ఈ లోకం. మనం వెళ్ళవలసింది ఇటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆయన కొరకే మనం ఎదురు చూడాలి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ కొరకు, నా కొరకు అనేక శ్రమలు అనుభవించి, అనేక బాధలు, అవమానాలు అనుభవించి ఆయన ఈ రోజున మనకి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళి ఉన్నారు. ఆయన అతి తొందరలోనే మనకి మరలా రాబోచున్నారు. మనం ఈ చదువుకున్న వాక్యంలోనే కిందకి భాగం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం, 38 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఎందుకు ఈ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నది అనే గురించి మనం తెలుసుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకి ఆయన కొంచెమే కాలము ఉన్నదండి. మన చుట్టూ చూస్తున్నట్లయితే వరదలు ఆయా కాలాల్లో రాకుండా వేరు వేరు కాలాల్లో వస్తున్నాయి. దేవుడు ఏ ఏ కాలాలు సిద్ధపరచున్నాడో ఆ కాలాలన్నీ కూడా తప్పిపోతూ ఉన్నాయి. వర్షాలు విపరీతంగా వస్తున్నాయి, భూకంపాలు విపరీతంగా జరుగుతున్నాయి, అదే సునామీలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు మనం చూస్తున్నాం, విమానాలు కూలిపోతున్నాయి, ఎన్నో భయంకరమైన విపత్తులు. ఈ విపత్తులన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుడు మనకు ఒకటే మాట చెప్తున్నాడు, కాలము కొంచెం మాత్రమే ఉన్నది, ఆయన వచ్చుచుండక ఆలస్యం చేయక వచ్చును అని. మరి ఆయన ఆలస్యం చేయక వచ్చుచూ ఉన్నప్పుడు మరి నీవు నేను కూడా ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? మనం ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి? ఈ రోజున మనం అందరూ కూడా ప్రభు బల కొరకే సిద్ధపడి ఉన్నాము. ఈ ప్రభు బల ఆరాధనలో మనం సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నామా? మనము ఒక ధైర్యం కలిగి, నా దేవుని యొద్దకు నేను వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన కొరకే నేను ముందుకు సాగుతానని ఎంతమంది సిద్ధపడిగా వచ్చిన్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది ఏంటంటే లోకానుసారంగా పడిపోయి లోకంలో వచ్చే శ్రమలకు భయపడిపోతున్నారండి.
ఆ భయం కలిగినప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, ఎవరైతే భయపడతారో, ఎవరైతే ఆ శ్రమను చూసి భయపడుతూ దేవునికి దూరంగా ఉంటారో వారి దగ్గరికే వెళ్ళాలని చూస్తూ ఉంటుందండి. యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన దేవుని విడిచిపెట్టలేదు. ఒకవేళ ఒక్క చిన్న విషయంలో ఆయన ఒకవేళ దేవుని ఏదైనా నోటి ద్వారా దూషించి ఉంటే వెంటనే సాతాను అతను ఆక్రమించేది. కానీ యోబు గారు దేవుని కొరకే నిలబడినాడు. ఆయన ఏమన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడని ఒకే మాట చెప్పినారు. మరి నీవు నేను కూడా ఆ మాటలో ఉన్నామా? దేవుని కొరకే నువ్వు నిలబడి ఉన్నామా? దేవుని కొరకే ధైర్యం కలిగి ఉన్నామా? మరి ఈ ధైర్యాన్ని మనకి ఎలా పొందుకోగలము? ఈ శ్రమలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, వాటి నుంచి నువ్వు ధైర్యం పొందుకోవాలంటే ఎవరు మనకి సహాయం చేస్తారు అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుచున్నది. రెండు విషయాలు మీకు చెప్తాను. మనం దేని ద్వారా ధైర్యం కలిగి ఉండాలి అనే దాని గురించి. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కల్వరిలో కార్చిన రక్తము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా మనము ధైర్యం కలిగి ఉండాలి. ఈ రోజున మన శరీరము మనములో ఇలా నిలబడి ఉందంటే కేవలము మనకున్న బలము ద్వారా కాదండి, మనలో శరీరంలో ఉన్న రక్తము ద్వారా. ఒక భాగంలో రక్తం ఆగిపోయిందంటే ఏమవుతుందండి? అది ఇంకా పనిచేయదు. ఇంకా చేతిలో ఇక్కడ ఏదైనా చేతికి ఈ బోని ద్వారా ఎక్కడైనా నరకు కట్ అయిందనుకోండి, ఇంకా చెయ్యి అంతా పనిచేయదు. అలాగే బ్లడ్లో నీకు బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ క్లాట్ అయిందంటే నీకు బ్రెయిన్ పనిచేయదు. మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా పనిచేయాలంటే రక్తం ప్రవహించాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన యొక్క శరీరము ద్వారా మనకి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడండి. మరి ఆ ధైర్యాన్ని మనం పొందుకుందాం. అందరూ కూడా వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అంటే అర్థం ఏంటంటే మనకి మన ముందర ఏముంది? ఇక్కడ ప్రభు బలలో శరీరం ఏమి సూచిస్తుంది? మనకి రొట్టెని సూచిస్తుంది. ఆయన యొక్క శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తము వలన. ఇక్కడ మనకి రక్తం ఏమి ఉందండి? ద్రాక్షరసం ఉన్నది. చదవండి. రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకి ఎలాగ ధైర్యం వస్తుందని, ఎక్కడి ద్వారా మనకి ధైర్యం వస్తుంది? ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము ద్వారానే మనకి ధైర్యం వస్తుంది. ఈ ప్రభు బల ఆరాధనలో ఆయన యొక్క శరీరమైన రొట్టెను, ఆయన రక్తమైన ద్రాక్షరసం మనం తీసుకోవడం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఒక ధైర్యం అనేది మనకు వస్తుందండి. ఆ ధైర్యము మనల్ని ఎక్కడి వరకు నడిపిస్తుందంటే ఆయన పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా ఆ ధైర్యం మనకి తోడుകൊണ്ട് మనకి నడిపిస్తుంది. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరం కూడా బైబిల్లో ఒక వ్యక్తి గురించి చూద్దాం. అప్పటి వరకు కూడా రహస్యముగా ఉన్న వ్యక్తి ఒకేసారి బయటకు వచ్చి దేవుని కొరకే నిలబడి ఉన్నాడు. మరి ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎంత అప్పటి వరకు రహస్యముగా ఉన్న అతను బయటికి ఎందుకు ఎలా వచ్చాడు అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే నేను స్పష్టంగా చెప్పగలను, ఆయన యొక్క రక్తము ద్వారానే ఆ రహస్యముగా ఉన్న శిష్యుడు బయటకు వచ్చిన్నాడు. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యులు. అయితే ఆయనకున్న శిష్యులలో కాకుండా ఒక రహస్యముగా ఉన్న ఒక శిష్యుడు కూడా ఉన్నాడండి. ఎవరైనా చెప్పగలరు ఆయన పేరు? వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు. ఎవరండి ఇక్కడ శిష్యుడైన యేసు శిష్యుడు ఎవరు? అరిమతయి అయిన యేసేపు. అరిమతయి అనే ప్రాంతానికి చెందిన యోసేపు గారు అప్పటి వరకు కూడా రహస్యముగా ఉన్నవాడండి. యేసు ప్రభువుతో 12 మంది శిష్యులు వెంబడించారు. కానీ వాళ్ళందరూ కూడా ఆ సిలువ వేసి ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని, ఆయన యొక్క శరీరాన్ని తీసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యం సరిపోలేదు.
బలహీనతగా ఎప్పుడైతే వారు బయటికి రాలేదో అప్పటి వరకు సీక్రెట్గా రహస్యముగా ఉన్న ఈ అరిమతయ దేశపు ప్రాంతం అయిన ఈ యోసేపు గారు బయటకు వచ్చారు. మరి యోసేపు గారు ఏ విధంగా బయటకు వచ్చారంటే, నేను నమ్ముతున్నాను యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే, యేసు ప్రభు యొక్క శరీరం ద్వారానే ఆయన నిజమైన దేవుని కుమారుడని ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన దేహాన్ని అడుగుతున్నాడండి. కలువరి శిలువలో యేసు ప్రభువారు ఆయన యొక్క శరీరాన్ని అంతా కూడా మన కొరకు నలగొట్టబడి ఆయన ఎంతో మంది చేతులతో కొట్టి, నేను కొట్టిన వారు ఎవరో తెలుపమన్నారు. ముళ్ళ కిరీటము పెట్టి ఆయన రక్తాన్ని కార్చేలా చేశారు. ఆ కొరడాలు తీసుకుని ఆయన శరీరాన్ని కొట్టినప్పుడు ఆ కొరడాలు ఆ శరీరాన్ని పట్టుకుని చీల్చి బయటకు వస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. అంత బలహీనమైన, అంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన చివరి క్షణంలో ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్తున్నప్పుడు ఏమైందండి? అక్కడ ఉన్న తెరవబడి 2 భాగాలుగా చీలిపోయింది. భూమి కంపించింది. అందరూ అంటున్నారు, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని సెలవిస్తున్నారు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ధైర్యము, దేవుని కుమారుడు యేసు ప్రభువు నాకు తోడుగా ఉన్నారు, నేను దేనికి భయపడను అని ధైర్యము నీలో ఉందా? ఈ శ్రమలు చూసి, ఈ లోక కష్టాలను చూసి నువ్వు భయపడుతున్నావా? చాలా మంది ఏమంటున్నారంటే, నాకు ఉద్యోగం రాలేదు, నా భవిష్యత్తు ఎలా ఉండిపోయింది, నా జీవితం ఎలా అయిపోతుంది, నేను ఇంక ఎందుకు పనికిరాని వాడిని, ఇక నేను నా జీవితాన్ని నా సొంత చేతులతో నేను ప్రాణాన్ని తీసుకుంటానని చాలా మంది ఆత్మహత్యకు సిద్ధపడుతున్నారు. మరి అటువంటి వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ధైర్యం విడవకూడదు. నీ శ్రమల్లో నువ్వు ధైర్యాన్ని విడవద్దు, నీ బాధల్లో ధైర్యాన్ని విడవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ రోజు నువ్వు కష్టంలో ఉన్నావేమో, రేపే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇప్పుడే ఈ వాక్యం నువ్వు జీవితంలో అంగీకరించి ప్రార్థన చేయి. సొంత రక్షకుడిగా నువ్వు దేవుని అంగీకరించు. నమ్మి బాప్తిసం పొంది సొంత రక్షకుడిగా దేవుని కొరకు నిలబడు. దేవుడిని పట్ల అనేక అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఇక్కడ ఈ యోసేపుని చూసినప్పుడు, యోసేపు కూడా అప్పటి వరకు రహస్యముగా ఉన్న అతను ధైర్యంగా ముందుకు వచ్చినాడు. మరి ఇప్పుడు వరకు కూడా నువ్వు రహస్యంగా ఉన్నావేమో, దేవుని విషయంలో రహస్యంగా ఉంటున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ముందుకు రా, దేవుని కొరకే నిలబడు. ఆయన నీ కొరకు నా కొరకు తన సొంత ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడండి. ఎవరు మన కొరకు ప్రాణాన్ని ఇవ్వగలరు? ఒకవేళ నీ పొరుగు వారు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ ₹1 నీకు సహాయం చేయవచ్చు, కానీ వారి సొంత ప్రాణాలు నీ కొరకు ఇవ్వలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన్నారు. అది నువ్వు నమ్మి నువ్వు దేవుని వైపు తిరుగు, నువ్వు ఖచ్చితంగా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నెల కూడా ఈ ప్రభు వల్ల ఆరాధనలో నీవు పరిశుద్ధుడిగా జీవించి ఈ ప్రభు వల్ల నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నేను మరొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండవది ఏంటంటే పరిశుద్ధ సహవాసం మనకు ఉండాలండి. పరిశుద్ధ సహవాసం. మరి ఆ పరిశుద్ధ సహవాసం మీలో ఎంతమందికి ఉంది? పరిశుద్ధుడు మనకు తోడుగా ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? మనము పేతురుని చూసినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం మొదటి 3-4 వచనాలు, మొదటి నుంచి 3-4 వచనాలు మనం చూసినప్పుడు, అక్కడ అపోస్తుల పండుగ దినమున వారు ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు పరిశుద్ధ సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకు దిగి వచ్చినప్పుడు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారండి. అక్కడ చూడండి, అన్య భాషలతో మాట్లాడుతున్నారంటే వారికి తెలియని భాష, వారు ఎప్పుడు కూడా ముందు వినని భాష. అటువంటి అన్య భాషలతో వారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ సహవాసం వారికి తోడుగా ఉంది. అక్కడ చూడండి 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? వారు ఎక్కడి నుంచి వచ్చారండి? గలిలియా ప్రాంతాల నుంచి వచ్చిన వారు. కింద చదవండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ సహవాసం మనలో ఉంటే మనకి తెలియనిది కూడా మనకి దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ అన్య భాషలతో వీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళు గలిలియా ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మనం ఉదాహరణకి మనం ఆంధ్రాలో ఉన్నాము, మనం కర్ణాటకలో ఉన్నాము, తమిళనాడు వెళ్ళామంటే మనకి తమిళ్ తెలియదు. అలాగే మనం ఢిల్లీయో బొంబాయో వెళ్ళామంటే అక్కడ హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, అది మనకు తెలియదు. మరి పరిశుద్ధ సహవాసం నీకు నాకు ఉంటే ఆ భాషలతో అక్కడ నువ్వు మాట్లాడగలవు.
అదే పరిశుద్ధ సహవాసము. పరిశుద్ధుడు అనేక విధాలుగా మనకి సహాయం చేస్తాడు. ఒక రోజున చిత్తం ఉంటే, దేవుని చిత్తం ఉంటే పరిశుద్ధ వరముల గురించి కూడా మీతో మాట్లాడదలుచుకున్నాను. దేవుని చిత్తం అయితే రాబో దినాల్లో పరిశుద్ధ వరాల గురించి కూడా మాట్లాడి మనం ఏ విధంగా పరిశుద్ధాత్మలు మనం ముందుకు సాగాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ పరిశుద్ధాత్మ వారు ఎప్పుడైతే కలిగి ఉన్నారో అందులోంచి ఒక వ్యక్తి ధైర్యము కలిగి ముందుకు వచ్చి బిగ్గరగా మాట్లాడుచున్నాడండి. ఎవరండి ఆ వ్యక్తి? చెప్పాలి. ఎవరు ఆ వ్యక్తి ధైర్యంగా బయటకు వచ్చి బిగ్గరగా మాట్లాడుచున్నారు? 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగానే జ్ఞాపకం పెట్టుకోండి, బిగ్గరగా వారితో మాట్లాడుచున్నాడండి. బిగ్గరగా అంటే మనం పేతురు గురించి మనం విన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందండి? పేతురు యేసు ప్రభువారిని బంధించి ఆయనని చెరసాలలోకి తీసుకు వెళ్ళినప్పుడు ప్రభువారు ముందే చెప్పినారు, కోడి కుయ్యకు మునిపే 3 సార్లు నువ్వు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్తావని యేసు ప్రభువారు చెప్పినప్పుడు పేతురు గారికి 3 సార్లు ఆ పరిస్థితి ఎదురైంది. ఆ 3 సార్లు కూడా యేసు ప్రభువారితో నేను ఉన్నాను, ఆయనతో పాటు నడిచిన వారిని చెప్పాడండి, లేకపోతే భయపడ్డాడా? ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎరగలేదు అని నేను ఆయనతో చెప్పుకుంటే నాకు కూడా ఏదో శిక్ష వేస్తారేమో భయపడే వ్యక్తి అండి. మరి అటువంటి వ్యక్తి పరిశుద్ధ సహవాసం కలిగినప్పుడు ఇక్కడ ధైర్యంగా బయటకు వస్తున్నాడండి. ధైర్యంగా బయటకు వచ్చి ఆ 11 వారితో లేచి నిలిచి బిగ్గరగా వారితో మాట్లాడుచున్నాడు. సో ఈ పరిశుద్ధ సహవాసం ఉంటే నీకు ఒక ధైర్యం కలుగుతుందండి. నువ్వు ధైర్యంగా నిలబడగలవు. ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడగలవు. మరి ఆ ధైర్యం నీలో ఉండాలా? ఆ ధైర్యం నీలో ఉండాలంటే నువ్వు యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడాలి. యేసు ప్రభువారి యొక్క శరీరం ద్వారా నువ్వు కడగబడాలి. ఆయన యొక్క ప్రభు బలలో నీవు పరిశుద్ధాత్ముడిగా జీవించాలి. పరిశుద్ధ సహవాసం నీకు తోడుగా ఉండాలి. ఆ పరిశుద్ధ సహవాసం నీకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు అనేక విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యము మనకి వాగ్దానం ఏం సెలవిస్తుందండి? నీ ధైర్యంని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాలు కలుగును. సో నీవు రిచ్లీ రివార్డెడ్గా నువ్వు ఉండాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే, నీవు నీ బిడ్డలను ఆశీర్వదించబడాలంటే దేవునిలో నమ్మకము, ధైర్యం కలిగి ఉండాలి. ఏదొచ్చినా సరే నా దేవుడు నాకు తోడుగున్నాడు, నా దేవుడు నన్ను చూసుకుంటాడనే విశ్వాసం, ధైర్యం కలిగి ఉండాలి. కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రస్తుత రోజుల్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని, వాగ్దానాలని తీసుకుంటున్నారు తప్ప ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే నేను ఎలా ఉండాలనేది గురించి ఆలోచించడం లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి చాలా మంది చెప్తుంటారు, ఓ దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చినాడు, ఈ వాగ్దానం నాకు ఇచ్చినాడు అని. మరి ఆ వాగ్దానం ప్రకారం నువ్వు జీవిస్తుంటావా? ఆ వాగ్దానం పొందుకోవాలంటే నేను ఎలా ఉండాలి, ఆ వాగ్దానం నేను స్వీకరించాలంటే నేను ఎలా ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారు? మనం ఉదయకాలం లేచినప్పుడు మనం ఏ విధంగా బ్రష్ చేసుకుని శుభ్రంగా స్నానం చేసి మనం ఎలాగ మన శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నామో అదే విధంగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యము ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా నువ్వు ప్రతిరోజు కడగబడాలి. అప్పుడే నీలో పరిశుద్ధత అనేది వస్తుంది, నీలో ధైర్యం అనేది నింపబడుతుంది. మరి ఆ ధైర్యం నిలబడాలంటే, ఆ ధైర్యం నీలో ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ఆయనని స్తుతిద్దాం, ప్రతిరోజు నువ్వు ఆయనకు ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు కూడా ఆయన యొక్క మార్గంలో మనం నడుద్దాం. నడిచినప్పుడు ఈ నెలంతా కూడా దేవుని కృప కాపుదల మనకు ఉంటుంది. ప్రభు బలంలోకి మనం ముందుకు వెళ్దాం. ప్రభు బలంలో ముందుకు వెళ్ళినప్పుడు మనము మరొకసారి వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ వాక్యంలో ఈ దేవుడు పౌలు గారి ద్వారా ఏ విధంగా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం ఏ విధంగా ఉండాలి, ఈ ప్రభు బలలో ఆరాధనలో మనం ఏ విధంగా పాల్గొందాలనేది మనం ఒక్కసారి వాక్యం చదివించుకుని నేను ముందుకు సాగుతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము
వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపవాదియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు బల ఆరాధనలో మనం పాలు పొందుకుంటున్నామంటే ముందు మనలను మనం పరిశోధించుకోవాలి. మనం ఏదైనా తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినట్లయితే ముందు ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆ తప్పును విడిచిపెట్టాలి. ఎవరైతే తప్పుని తెలుసుకుని ఆ తప్పుని విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారో వారి ప్రభు బలలో పాల్గొంటారు. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తమని మనం నమ్మాలి. విశ్వసించి నమ్మినలా మనకి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనకి 19-20 వచనాలు తెలియజేసిన విధంగా ఆయన యొక్క శరీరం ద్వారా మనకు మార్గాన్ని, ఆయన యొక్క రక్తము ద్వారా మనకి వెళ్ళవలసిన గమ్యాన్ని, మనకి ధైర్యాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా నాయనా, ధైర్యం విడిచిపెట్టకూడని వాగ్దానం మా పట్ల ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. ఈ వాక్యం కొరకే ప్రార్థన చేస్తున్నాం. కల్వరి సిలువలో మా కొరకు నీ ప్రాణాన్ని విడిచిపెట్టావు తండ్రి. ప్రభువా ఎన్నో అవమానాలు పొందావు. నీ అమూల్యమైన రక్తము, ఏ పాపం ఎరిగిన రక్తము తండ్రి. ప్రభువా ఆ రక్తం నా కొరకే కార్చినావు తండ్రి. నేను చేసిన పాపంలో కొరకే, నేను చేసిన దోషంలో కొరకే నువ్వు కార్చినావు తండ్రి. ప్రభువా కానీ ఈ లోకంలో ఉన్న శ్రమలన్నిటి నుంచి మాకు విజయం ఇవ్వడానికే నువ్వు ఆల్రెడీ నీ రక్తము శరీరాన్ని ధారపోసి మాకు విజయాన్ని ఇచ్చావు తండ్రి. ప్రభువా అయినా మాలో కొంతమంది ఇంకా ధైర్యం కోల్పోతున్నాం తండ్రి. నేను ఈ లోక శ్రమలను చూసి, ఈ లోక ఇబ్బందులను చూసి, ఈ లోకంలో ఉన్న ఆ ఇబ్బందులను, ఆ రోగాలను చూసి నాయన తండ్రి మేము ధైర్యం కోల్పోచున్నాం. నేను ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడు తండ్రి. నేను మేము ధైర్యం కలిగి నిలబడే విధంగా మమ్మల్ని నిలబెట్టు తండ్రి. ప్రభువా ధైర్యంను విడవకుండా నేను తండ్రి ప్రభువా పూర్తి నమ్మకం, విశ్వాసం నీలో ఉంచే విధంగా మాకు సహాయం చేయి తండ్రి. నేను ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి హృదయాల్లో నువ్వు ధైర్యాన్ని నింపు తండ్రి. ప్రభువా వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఉద్యోగాలు దయచేయండి. వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే వారికి ఇప్పుడే నువ్వు సహాయం చేయి తండ్రి. ప్రభువా వారు ఒకవేళ రోగాలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తం ద్వారా వారిని కడిగి రోగం నుండి స్వస్థత దయచేయి తండ్రి. ప్రభువా నేను వారికి ఏదైనా మనసు శాంతి సమాధానం లేక బాధపడుతున్నట్లయితే ఇప్పుడే వారికి శాంతి సమాధానం దయచేయి తండ్రి. ప్రభువా మరి ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఈ బుక్ లో రాసిన ప్రతి ఒక్క పేరును బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవసరమును యేసు నామములో తీర్చును గాక, యేసు నామములో వారి అవసరాలన్నీ తొలగిపోవును గాక తండ్రి. ప్రభువా వారి పట్ల గొప్ప కార్యములను జరిగించుకుని అడుగుచున్నాం తండ్రి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని ఇచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి నాయన ఆ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాం. కానీ ఆ నమ్మకం అనేది మాలో ఉండాలి తండ్రి. ప్రభువా ఆ నమ్మకాన్ని మాలో కలిగించు తండ్రి. నేను ఎవరైతే నమ్మకం లేకుండా వారి దేవుని వాక్యం వింటున్నారో, ఎవరైతే నమ్మకం లేకుండా నీ వైపు ఉన్నారో తండ్రి ప్రభువా వారికి ఇప్పుడే పూర్తి విశ్వాసం, నమ్మకం వారికి దయచేసి నేను నీ కొరకు నిలబడే విధంగా వారికి దీవించు తండ్రి. ప్రభువా
నాయన మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభ ఈ నెలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన మమ్మల్ని అందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఏది మా జీవితంలో ఎదురైనా సరే వాటిని మేము ధైర్యంతో ఎదుర్కోవడానికి నీ సహాయం దయచేయండి. నాయన నీవే మాకు తోడుకుని నడిపించమని మీకే మహిమ మీకే ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసే నామంలో ఈ ప్రార్థనకి వెళ్ళి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరలోకపు తండ్రియు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకిని ఎల్లప్పుడూ ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.